హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఎన్డీఏ మరి నేతగా మూడోసారి ప్రధాని మోడీని ఎన్నుకున్నారు. ఏదైతే మొన్న జరిగిన ఎంపీ ఫలితాలలో ఏకపక్షంగా మెజార్టీ సాధించినప్పటికీ కూడా ఎన్నికలకు ముందే జట్టు కట్టిన ఎన్డీఏ మరి పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ను దాటింది. 272 సీట్లకు గాను 292 సీట్లను కైవసం చేసుకున్నది. మరోవైపు స్వతంత్రులు కూడా ఎన్డీఏకే మద్దతు పలుకుతున్నట్టు, మరో చిన్న పార్టీ ఒకే ఎంపీ కలిగిన పార్టీ కూడా మరి ఇక్కడ ఎన్డీఏకే మద్దతు కలుపుతున్నట్లుగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇండియా కూటమి నేతలు మరి ఇక్కడ చంద్రబాబును కానీ అదేవిధంగా నితీష్ కుమార్ను తమ వైపు తిప్పుకొని మరి బీజేపీకి అధికారాన్ని దూరం చేయడానికి పన్నిన కుయుక్తులేవి ఫలించినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. వారిద్దరు కూడా తాము ఎన్డీఏతోనే ఉంటామని లిఖితపూర్వకంగా మోదీకి రాసిచ్చిన అంశాన్ని ప్రధానంగా గమనించవచ్చు. ఈ నెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి మోడీ రంగం సిద్ధం చేసుకున్నాడు. 7 తారీఖు రోజు మరోసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నిటితోటి అదేవిధంగా ఎంపీలందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేసి అదే రోజు మరి రాజ్భవన్లో ఏదైతే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసి మరి తమను ఆహ్వానించవలసిందిగా ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా కోరనున్నారు. అదేవిధంగా మరి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని పిలవక తప్పని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఎన్నికలకు ముందే మరి కూటమిగా ఏర్పడ్డారో ఆ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మరి 100 మార్కు దాటని కాంగ్రెస్ మరి ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలంటున్నారు. మరి ఇక్కడ ఎన్డీఏ పక్షాలను 292 వచ్చినాయి. అది ఎన్నికలకు ముందే మరి కట్టిన జట్టు అయినప్పటికీ స్పష్టమైన మెజార్టీ వచ్చినా కూడా ఇండియా కూటమి నేతలు మాత్రం వారి ఆరోపణలు ఆపడం లేదు. మరోవైపు ఇన్ని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కనీసం 100 మార్కును అయితే అందుకోలేకపోయింది. కాకపోతే 50 నుంచి 99 ఎంపీలకు చేరడాన్ని వాళ్ళు విజయంగా భావిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు భాగస్వామ్య పక్షాలు మూలంగానే అది 240, 230 మార్కు దాటింది తప్ప కాంగ్రెస్కు సొంతంగా బలం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రాష్ట్ర రాజకీయాలను కనుక పరిశీలించినట్లయితే ఏదైతే 8 సీట్లు వచ్చినాయో అదేవిధంగా సొంత జిల్లా సీఎం సొంత జిల్లాలో మహబూబ్నగర్ స్థానం అదేవిధంగా మల్కాజ్గిరి తన సొంత సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన రేవంత్ రెడ్డి మరి ఆ ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తూ ఉన్నాడు. ఏదైతే గెలుపుకైనా తానే బాధ్యత వహిస్తానని ఓటమికైనా తానే బాధ్యత వహిస్తానని చెప్పడంతో పాటు మరోవైపు మరి ఇక్కడ ఏకనాథ్ షిండేను ప్రయోగం చేస్తారని చెప్పి మరి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇక్కడ సంచలనంగా మారింది. ఒకవైపు ఆయననే ఏకనాథ్ షిండేగా మారే అవకాశం ఉన్నది. ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించి అందులో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా మరి బీజేపీకి మోకరిల్లుతున్నారని చెప్తున్న పరిస్థితులలో మరి ఏకనాథ్ షిండే ప్రయోగం తెలంగాణలో కూడా జరగవచ్చని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించడం మరి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. మరోవైపు ఆయన గురువు చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నదో ఆయన ఈరోజు మరి ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు త్వరలో. ఈ నేపథ్యంలో మరి ఏపీతోటి సత్సంబంధాలు నెలకొల్పుతానని అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి పిలిస్తే తాను ప్రమాణ స్వీకారానికి వెళ్తానని చెప్తున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతా ఉన్నది, మరి వీళ్ళిద్దరూ ఒకటే కూటమిలో ఉండబోతా ఉన్నారా, ప్రత్యర్థులుగా ఉండబోతున్నారా అనేది మరో నెల రోజులలో తేలనున్నది. ఇది మరి ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో నల్లగొండ ఎండిపోతుందా, కేంద్రంలో మోడీ ఏపీలో చంద్రబాబు, కృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్రానికి ఎసరు పెడతారా, 2014లో 7 మండలాలను గుంజుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా జలాలను లాక్కుంటారన్న చర్చ, సొంత ప్రాంత ప్రయోజనాలపై కొట్లాడే నాయకత్వం ఏది, జాతీయ పార్టీల చేతుల్లో తెలంగాణ, స్థానిక అంశాలు వీళ్ళకు పడతాయా, ఢిల్లీలో మన గొంతు వినిపించగలరా, నల్లగొండ గొంతును తడపగలరా అని చెప్పి ఏదైతే నల్లగొండ ఎండిపోతుందా అని చెప్పి కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే మరి ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పిన పరిస్థితి. దాని మీద రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం సంతకాలు చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే. దీని మీదనే రాష్ట్రంలో విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు మరి
ఆంధ్రాకు సీఎం కాబోతా ఉన్నాడు. దాంతో గతంలో ఏదైతే 2014లో మరి అక్కడ ఆంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సీఎంగా మారిన తర్వాత బీజేపీ తోటి తనకున్న సత్సంబంధాలతోటి ఒకే ఒక ఆర్డినెన్స్ తోటి పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు తమ ఆంధ్రలోనే కలపాలని చెప్పి 7 మండలాలను మరి ఆంధ్రాలో కలుపుకున్న నేపథ్యంలో ఈరోజు కేఆర్ఎంబీకి అప్పచెప్పిన కృష్ణా జలాల్లో మన వాటా మనకు రావడానికి మరి వీళ్ళు ఏ విధంగా మరి అడ్డుకుంటారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈరోజు చంద్రబాబు కింగ్ మేకర్గా మారిన పరిస్థితులలో మరి ఆంధ్రాకు పెద్ద ఎత్తున నీటిని తరలించకపోయే అవకాశం ఉన్నది. దాంతో నల్లగొండ పూర్తిగా ఎండిపోయే అవకాశం కూడా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎన్నికల సందడి మూసింది. కేంద్రంలో 10 ఏళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రం తరపున మాట్లాడే గొంతుకలేవన్న ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జలాలపై మాట్లాడేది ఎవరన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ ఆందోళన వెనుక 2014 నాటి అనుభవం ఉంది. నాడు ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు తనకున్న మేనేజ్మెంట్ స్కిల్తో ఒక్క ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను తెలంగాణ నుంచి గుంజుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనే అక్కడ అధికారంలోకి వచ్చారు. అందులోనూ కింగ్ మేకర్ అయ్యారు. బలంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఉన్న చంద్రబాబు కృష్ణా జలాలను తరలించుకుపోతారన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో నెలకొని ఉన్నది. ఏదైతే మరి ఇక్కడ కేంద్రం చేతిలో ఉన్నది కేఆర్ఎంబీ అనేది, మరి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అనేది మరి కేంద్రం చేతుల్లో ఉంటే కేంద్రంలో కీలకంగా మారిన చంద్రబాబు ఈరోజు ఆంధ్ర తెలంగాణకు జల వివాదం ఉన్నది కృష్ణాకు సంబంధించి. ఈ కృష్ణాకు సంబంధించి ఇప్పటి వరకు మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ధీటుగా ఎదుర్కొన్నది. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మరి ప్రాజెక్టులు అన్నిటి కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పిన పరిస్థితి. తాగునీరు కావాలన్నా కూడా అక్కడ కేఆర్ఎంబీ అనుమతి ద్వారానే తీసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఆ ప్రాజెక్టుల వద్దకు మన తెలంగాణ వారిని కానీ ఆంధ్ర వారిని కానీ అనుమతించకుండా అక్కడ సిఐఎస్ఎఫ్ బలగాలతోటి భద్రతా బలగాలతోటి భద్రత ఏర్పాటు చేసిన ఈ నేపథ్యంలో మరి కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో మన వాటా మనకు దక్కుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక నమ్మితే నట్టేటమును కూడా స్ట్రాటజిస్టులపై తొలుగుతున్న భ్రమలు, పొలిటికల్ పార్టీలకు ఎదురుదెబ్బలు, ప్రజలకు దూరం చేస్తున్న వ్యూహాలు. రాజకీయం అంటే స్ట్రాటజీలు, సర్వేలైనా ప్రజల మధ్య తిరిగితేనే కదా వాస్తవాలు తెలిసేదని చెప్పి ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసినా కూడా స్ట్రాటజిస్టులను పెట్టుకోవడం ఒక ట్రెండ్గా మారింది. మరి ఏదైతే ఎన్నికలకు 1.5-2 సంవత్సరాల ముందే ఈ స్ట్రాటజిస్టులు మరి అక్కడ పార్టీ కార్యాలయాల్లో, అదేవిధంగా అధికారంలో పార్టీ ఉంటే మరి ఏకంగా సచివాలయాల్లోనే వీళ్ళు పాగా వేసి మరి ప్రభుత్వం ఏ విధంగా నడపాలి, పార్టీని ఏ విధంగా నడపాలి, ప్రజలకు ఏ విధంగా పోవాలి, పిఆర్ స్టంట్లు ఏ విధంగా చేయాలని చెప్పి మరి ఇక్కడ వీళ్ళు స్ట్రాటజిస్టుల పాత్ర ఎక్కువైపోయింది. దాంతో ఏదైతే మరి ప్రారంభంలో స్ట్రాటజిస్టుల అంచనాలు మరి కొంతవరకు నిజమైనప్పటికీ కూడా ఇప్పుడు స్ట్రాటజిస్టులు చేయబట్టి నిజంగానే రాజకీయ నాయకులు పొలిటికల్గా మరి ప్రజలకు దూరం అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్లకుండా స్ట్రాటజిస్టులు ఏది చెప్తే దాన్ని పిఆర్ స్టంట్లతోటి ప్రచార ఆర్భాటాలకే తప్ప ప్రజల్లో మమేకమయ్యే పరిస్థితులు లేవు. దాంతో ఈరోజు పీకే లాంటి వాళ్ళు ఒకప్పుడు ప్రధానిని మోదీని మొదటిసారిగా అధికారంలోకి తీసుకొచ్చినామని, అదేవిధంగా జగన్ అధికారంలోకి తీసుకొచ్చినామని, అదేవిధంగా స్టాలిన్ అధికారంలోకి తీసుకొచ్చినామని అయితే చెప్పుకున్నారో ఈరోజు వాళ్ళ స్ట్రాటజీలతోటే ఈరోజు వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి వీళ్ళు కార్పొరేట్ వ్యాపారంగా మార్చిండ్రు ఇది స్ట్రాటజిస్టులు. మరి దీన్ని ఈరోజు రాజకీయాలు అనేటివి కూడా వ్యాపారంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ అంచనాలు తలకిందులైనాయి. కాబట్టి ఇకనైనా రాజకీయ నాయకులు నేల విడిచి సాము చేయకుండా ప్రజలతో మమేకమైతే తప్ప ఆశించిన ఫలితాలు రావడానికి ఇప్పుడు జరిగిన ఎన్నికలే నిదర్శనంగా మనం భావించవచ్చు. హస్తినలో రాజకీయ కాక, అటు ఎన్డీఏ ఇటు ఇండియా కీలక భేటీలు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఎన్డీఏ కూటమి నేతగా మోడీ ఏకగ్రీవం. రాజీనామా చేసిన మోడీ జూన్ 8న ప్రమాణ స్వీకారం. ఇతర పార్టీల వైపు చూస్తున్న ఇండియా అని చెప్పి ఏదైతే హస్తినలో మరి ఇక్కడ నిన్న ఏకకాలంలో ఇటు ఎన్డీఏ సమావేశం, అదేవిధంగా ఇండి కూటమి సమావేశం ఏకకాలంలో ఏర్పాటు చేసిండ్రు. మరోవైపు ఎవరైతే చంద్రబాబు నితీష్ కుమార్లను తమ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసిందో ఇండియా కూటమి, మరి వాళ్ళు ఏవి కూడా మరి మిత్రధర్మాన్ని పాటించి మేము ఖచ్చితంగా ఇండియాతోనే కొనసాగుతామని చెప్పి నిన్న రోజున మరి ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొన్నారు. లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చిన పరిస్థితి. మరోవైపు మరి ఈ ప్రభుత్వం 16వ తేదీ వరకు, జూన్ 16 వరకు దీనికి పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా నిన్నటి రోజున మరి ప్రధాని మోడీ ఆల్రెడీ రాజీనామా చేసిండు. రాజీనామా చేసి ఈ నెల 8న మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక చంద్రబాబు పిలిస్తే వెళ్తా,
మా పాలనలో సంతోషంగా ఉన్నారు, గెలుపోవడంలో నాదే బాధ్యత, రోజుకి 18 గంటలు పనిచేస్తున్నా, మరో 2 గంటలు పెంచుతాం, 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశాం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వెళ్తా అని చెప్పి మరి గురువు కోసం శిష్యుడు ప్రకటన చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక గెలుపోవడంలో నాదే బాధ్యత అని చెప్పి అంటా ఉన్నాడు. ఏదైతే మరి ఇక్కడ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు 8 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 64 సీట్లున్న మరి కాంగ్రెస్ మరి ఇక్కడ అనేక గ్యారంటీలు అమలు చేసింది. దానికి తోడు ఇప్పటికే 2500 ప్రతి నెల ఇస్తా అని మహిళలకు ప్రకటించిన నేపథ్యంలో దీనికి తోడు అదనంగా సంవత్సరానికి 1,00,000 ఇస్తామని చెప్పి మరి అక్కడ రాహుల్ గాంధీ ప్రకటించిండు. అంటే ప్రతి సంవత్సరం 1,30,000 ఇస్తామని చెప్పి మరి అదనంగా కూడా మరి మరో హామీలు అమలు కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 8కే పరిమితమైంది. సీఎం సొంత జిల్లాలో కూడా ఓడిపోయిన పరిస్థితి. మరి అదేవిధంగా ఆయన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో ఓడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మల్కాజ్గిరి ఓటమికి అదేవిధంగా తన సొంత జిల్లా ఓటమికి తానే బాధ్యత వహిస్తా అని, అదేవిధంగా గెలుపు కూడా నాదే బాధ్యత అని, మల్కాజ్గిరిలో ఓడిపోయినా కూడా కంటోన్మెంటు మరి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నాడు. ఇప్పటికి కూడా గ్యారంటీల మీద అబద్ధాలను మాత్రం మానుకోవడం లేదు రేవంత్ రెడ్డి. ఏదైతే మరి 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలలో మరి 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలలో 5 అంశాలను అమలు చేస్తే 5 గ్యారంటీలు ఏ విధంగా అమలైనట్టు అనే విషయాన్ని మరి ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి. ఎన్నికల తర్వాత కూడా అదే అబద్ధాలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్తా ఉన్న పరిస్థితులు ఇది ఒక ట్రెండ్గా మారింది. ఇది ఒక మరి ఎవరైనా చెప్పుకోవడానికి 18 గంటలు అంటే ఇంకా మిగిలిన 6 గంటలు మరో 2 గంటలు పనిచేస్తామంటే మరి సారు 4 గంటలు కూడా మరి నిద్రపోకుండా ప్రజల కోసం అహర్నిశలు మరి ఇక్కడ పనిచేస్తా అని చెప్పుకుంటున్న పరిస్థితిని మనం గమనించాలి. ఇక రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించాలి, ఫలితాల రెఫరెండం అన్నారు, రేవంత్ రెడ్డి పైనే గెలిచాను, డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు, నాపై ఎన్నో కుట్రలు చేశారు, పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అరుణ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో మరి డీకే అరుణ మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన సొంత జిల్లా మరి సొంత నియోజకవర్గం కలిగి ఉన్న ఎంపీ స్థానంలో ఈరోజు డీకే అరుణ విజయం సాధించింది. దాంతో మరి నైతిక బాధ్యత వహించి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చుగా. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మెట్రోకు పవర్ బ్రేక్. హైదరాబాద్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి మెట్రో మార్గాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోవడంతో పాటు బోగీల డోర్లు స్టేషన్ ఎగ్జిట్ గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని చెప్పి ఏదైతే మరి మెట్రోకు సంబంధించిన మెట్రో రైల్లో మరి ఆ స్టేషన్లలో ఆ మార్గాల్లో మరి ఇక్కడ పవర్ కట్ అవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డరు. బోగీల డోర్లు తెరుచుకోలేదు, మరోవైపు మెట్రో స్టేషన్లో ఉన్న డోర్లు ఏదైతే ఎంట్రీ ద్వారాలు కూడా తెరుచుకోక మరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కలత చెందిన గుండె అన్నీ చేసినా బీఆర్ఎస్ ఎందుకు ఓడిందని తీవ్ర మనస్తాపం తట్టుకోలేక తెలంగాణ తుక్కన్న హఠాన్ మరణం. ఊపిరాగేదాకా బీఆర్ఎస్తోనే లోక్సభ ఎన్నికల ఫలితాల రోజంతా టీవీ ముందే జగిత్యాల జిల్లాలో విషాదం అని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ వీరాభిమాని తుక్కన్న ఎవరైతే ఉన్నారో జగిత్యాల జిల్లాకు సంబంధించి ఆయన మరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ని చేసినా కూడా ఇటు మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, ఆఖరికి పార్లమెంటులో మరి ఖాతా తెరవలేదని చెప్పి తీవ్ర మనోవేదనకు గురై ఈయన గుండెపోటుతోటి మరణించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణలోనూ షిండే ప్రయోగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం ఉగాది పచ్చళ్ళ లోక్సభ ఫలితాలు మేము ఆశించిన స్థాయిలో సీటు రాలేదు, మల్కాజ్గిరిలో ఓడిన కంటోన్మెంట్ గెలిచాం, ఓటమికి నాదే బాధ్యత, గెలుపు కూడా నాదే, పార్టీ ఆదేశిస్తే బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తా అని చెప్పి మరి ఇక్కడ తెలంగాణలోనూ షిండే ప్రయోగం చేసే అవకాశం ఉన్నది బీజేపీ పార్టీ అని చెప్పి మరి ఈయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరోసారి మరి షిండే వ్యవహారం తెర మీదకి వచ్చినట్టుగా భావించవచ్చు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతా ఉన్నది. సీఎం మార్పు జరుగుతుందో జరగదో కానీ మరి పార్టీ అధికార పార్టీ మాత్రం మార్పు జరుగుతుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా షిండే ప్రయోగం జరుగుతుందని ఎవరి మీదనైతే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయో, ఎవరైతే షిండేగా మారతారని చెప్పుకుంటా ఉన్నారో, విమర్శలు వెలువడుతున్నాయో ఆయననే మరి స్వయంగా షిండే ప్రయోగం జరుగుతుందని చెప్తున్న నేపథ్యంలో మరి
ఏదైతే రేవంత్ రెడ్డి షిండేగా మారకపోతే ఆయన పక్కనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి షిండేగా మారతాడా, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి షిండేగా మారతాడా అని చెప్పి ఇక్కడ స్వయంగా ఏదైతే రేవంత్ రెడ్డి నోటి నుంచే మరి షిండే ప్రయోగం జరుగుతుందని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఇక్కడ అనుమానాలు ఏవైతే వ్యక్తమవుతున్నాయో దాని ప్రకారం ఇక్కడ రేవంత్ రెడ్డికి మరి సీటు కోల్పోవడమో లేదంటే రేవంత్ రెడ్డి పార్టీ మారడమో తప్పదని చెప్పి ఇక్కడ తెలుస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఆయన నోటి నుంచి స్వయంగా షిండే ప్రయోగం జరుగుతుందంటూ ఉన్నాడు. మరోవైపు మరి ఆయనకు మాత్రం బీజేపీకి రాచమార్గం పడ్డట్టుగా భావించవచ్చు. ఏదైతే ఇప్పుడు కేంద్రంలో కీలక పాత్ర పోషించడానికి కింగ్ మేకర్గా మారిన చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన గురువు. మరి ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కూడా ఉన్నాడు. మరి చంద్రబాబే దానికి కీలక సూత్రధారి. ఆయన ఆదేశిస్తేనే ఈయన ఓటుకు నోటు కేసులో మరి ఓటుకు నోట్లు ఇచ్చి కొనడానికి వెళ్ళిండు. కాబట్టి ఈరోజు గురు శిష్యులు ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి గురువు ఎన్డీఏలో ఉన్నాడు, శిష్యుడు మరి కాంగ్రెస్లో ఉన్నాడు. కాబట్టి ఈ శిష్యుడిని ఎన్డీఏలోకి మార్చడా లేదంటే శిష్యుడిని మరి వదిలేస్తాడా అనే విషయం రాబోయే రోజుల్లో ఆసక్తికర పరిణామాలు జరిగే అవకాశం ఉన్నది. మరోవైపు ఎంపీలందరినీ కూడా మరి రేవంత్ రెడ్డి కూడబెడుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన తన అనుకూల ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ఎంపీలను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా బీజేపీలోకి చేరడానికే జరిగే ప్రయత్నం అని చెప్పి మరి కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో నమ్మించడానికే మరి ఏదైతే ప్రచార కార్యక్రమంలో గాడిద గుడ్డు పెట్టుకొని అదేవిధంగా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన నరేంద్ర మోడీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్కు మరి అనుమానం రాకుండా ఉన్న పట్టున ఉన్న మరి పూర్తి స్థాయిలో తన అనుకూలందరినీ తీసుకొని ఒకేసారి జంపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి కూడా ఆరోపణలు వెలువడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్. 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 ఎంపీ సీట్ల, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 8 6 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు ఇలా తప్పెవరిది, ఎక్కడ జరిగింది? దీపాదాస్ మున్షిని నివేదిక కోరిన ఏఐసీసీ అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదన్న పార్టీ నేతలు. కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉన్నదో మరి ఖచ్చితంగా 64 స్థానాలు మరి ఇక్కడ కాంగ్రెస్కి వస్తే ఆ స్థాయిలో ఎంపీ సీట్లు ఎందుకు రాలేదని చెప్పి ఇక్కడ దీపాదాస్ మున్షిని మరి నివేదిక కోరిన. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా ఇక్కడ సీరియస్ అయింది. ఏదైతే పీసీసీ అధ్యక్షునిగా అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఆయననే దీనికి బాధ్యత వహించాలని చెప్పి మరి ఇక్కడ అధిష్టానం సీరియస్ అయినట్టుగా భావించవచ్చు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మరి బీఆర్ఎస్కు సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి టర్న్ అవ్వడంతో అక్కడ బీజేపీ లాభించింది అని చెప్పి అందుకే మనం 8 సీట్లకు పరిమితం అయ్యామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా మరి 12 నుంచి 13 సీట్లు వస్తాయన్న కాంగ్రెస్ 8కే పరిమితం అవ్వడం కొంతవరకు మరి కొంత చెప్పుకుంటే మరి ప్లస్గా చూసుకుంటే ప్లస్ చెప్పుకోవచ్చు, మైనస్గా చూసుకుంటే మైనస్గా చెప్పవచ్చు. ఏదేమైనా ఆయన వ్యతిరేకులు మాత్రం ఖచ్చితంగా దీన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఇదంతా రేవంత్ రెడ్డి మరి ఆయన మాట తీరు, ఆయన నడక, మరి ఆయన ప్రభుత్వంలో ఆయన పాలన మీద వ్యతిరేకతగా చూపించి ఆయనను గద్దెదించడానికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు కూడా జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 8వ ప్రమాణం 3వసారి ప్రధానిగా మోదీ, కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణమే. కూటమి నేతగా మోదీని ఎన్నుకున్న పార్టీలు 16 పార్టీలకు చెందిన 21 మంది హాజరు. 7న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మరో భేటీ. అదే రోజు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక. ఆ తర్వాత రాష్ట్రపతిని కలవనున్న కూటమి. మోదీకి బాబు, నితీష్ రాతపూర్వక మద్దతు. నరేంద్ర మోదీకి దేశాధినేతల అభినందనలు అని చెప్పి 8న ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ నితీష్ కుమార్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ కీలకంగా మారిన పరిస్థితి. 240 స్థానాలు వచ్చినాయి, ఇంకా 32 స్థానాలు అవసరం ఉన్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి 16 వచ్చినాయి, నితీష్కు 12 వచ్చినాయి. ఈ 28 స్థానాలు ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మరి కూటమి ఏర్పాట్లో, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాట్లో మరి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ను మరి ఇక్కడ చంద్రబాబుకు అదేవిధంగా మోడీకి మధ్య సఖ్యతను మరి కొనసాగించే ఏర్పాట్లు ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. మరోవైపు మిత్రధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు మరి ఇప్పటికిప్పుడైతే ఎన్డీఏను వీడే అవకాశం లేదు. ఇండియా కూటమి నేతలు ఎంతగా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఆయన ఎన్డీఏ వైపే మొగ్గు చూపిండు. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా ఏదైతే ఎన్నికలకు ముందే ఎన్డీఏతో జట్టు కట్టిరో దాన్నే కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ వల్లే బీజేపీకి ఓట్లు. టీ కాంగ్రెస్లో ఐక్యత లేదు, వామపక్షాలకు అన్యాయం. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి తప్పు చేసింది. చంద్రబాబు హైదరాబాద్పై ఆశలు వదులుకోవాలని చెప్పి
సిపిఐ నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే కాంగ్రెస్ వల్లే బీజేపీకి సీట్లు వచ్చినాయని చెప్పి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళను తీసుకొని టికెట్లు ఇవ్వడం కూడా అది చారిత్రక తప్పిదంగా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు వామపక్షాలకు అన్యాయం చేసిండ్రు, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఈరోజు మరి పూర్తి స్థాయిలో వాళ్ళు గెలవలేకపోయినరు, మమ్మల్ని నిలబడనీయలేదు, ఈ రకంగా వామపక్షాలకు అన్యాయం చేసిరని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వస్తా ఉన్నాడో ఏపీలో, ఆయన మనసంతా ఇంకా హైదరాబాద్ మీదనే ఉన్నది. హైదరాబాద్ను మరి దేశానికి రెండో రాజధానిగా యూటీగా చేయడానికి ఆయన కుయుక్తులు వనతాడు. ఇప్పటికైనా హైదరాబాద్ మీద మరి కన్నేయడం మానుకొని నీ రాజధానిని డెవలప్ చేసుకో అని చెప్పి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నేడు ఎమ్మెల్సీ ఫలితం హోరాహోరీగా పట్టభద్రుల పోరు, సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ. సాయంత్రం 4 నుంచి తొలి రౌండ్ కౌంటింగ్. మొత్తం 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు. నేడు మధ్యాహ్నానికి పూర్తయ్యే ఛాన్స్. గెలుపు కోటా రాకుంటే ఎలిమినేషన్ రౌండ్ అని చెప్పి ఈరోజు మరి ఎన్నికల ఫలితం రాబోతూ ఉన్నది. వరంగల్, నల్గొండ, అదే ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అందులో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి మధ్య హోరాహోరీగా సాగుతుంది. మొదటి రౌండ్ ఫలితంలో ఇప్పటికే వెలువడ్డది. అందులో తీన్మార్ మల్లన్న మరి ఇక్కడ ఆధిక్యత కొనసాగించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మరి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే ఎవరు కూడా గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు 4 రౌండ్లలో ఫలితం తేలనున్నది. 4 రౌండ్లలో కూడా మరి 50% కంటే ఎక్కువ సాధించినట్టయితే ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటుకు పోతారు. అప్పటికి కూడా తేలకపోతే ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్ళి ఆ ఎలిమినేషన్ ద్వారా ఎవరైతే మరి ఒక్కరే మిగులుతారో వాళ్ళను విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి ఇది ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్తుందా, రెండో ప్రాధాన్యత ఓటుతోటే మరి తేలిపోతుందా అన్న విషయం కూడా మధ్యాహ్నం కల్లా తేలనున్నది. సన్నాల సాగుపై సర్కార్ హ్యాండ్సప్. బోనస్ భారం తగ్గించుకునేందుకే భారీ ప్లాన్. ఎంత తక్కువ సాగు చేస్తే అంత మంచిదనే భావన. పేరుకే ప్రకటన, ఆపై యాదిమరిచిన సర్కార్. ప్రోత్సాహంపై ప్రణాళిక. కార్యాచరణ కరువు. సన్నాల సాగు ఊసెత్తని వ్యవసాయ శాఖ అని చెప్పి ఇప్పటికే మరి వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని యూటర్న్ తీసుకొని కేవలం సన్నవడ్లకే ఇస్తామని చెప్తా ఉన్నది. మరోవైపు సన్నాల సాగుకు సంబంధించి మరి వ్యవసాయ శాఖ ఆ దిశగా సన్నాహాలు మాత్రం చేస్తున్నట్టుగా కనబడలేదు. ఆ బోనస్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక కూటమిలో లేకుంటే ఎదురైతే ఒంటరి పోరులో వెనుకబడ్డ ప్రాంతీయ శక్తులు. లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఎస్పీ, బీజేడీ, బీఆర్ఎస్, ఏఐడిఎంకే ప్రాంతీయ ఆకాంక్షలకు తీవ్ర విఘాతం. కాంగ్రెస్కు 11 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం నిల్లని చెప్పి ఏదైతే ఇక్కడ దేశంలో మరి ఏ పార్టీ కూడా సింగిల్గా అధికారం చేపట్టే అవకాశం లేదు. మరి గత 2 సార్లు కూడా మరి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ దాటింది బీజేపీ, కానీ ఈసారి మళ్ళీ సంకీర్ణంలో పడ్డ పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవి అయితే ఎన్డీఏ కూటమి లేదంటే ఇండియా కూటమి, ఏదో ఒక కూటమిలో లేకుంటే మరి వాళ్ళకు రాష్ట్రాల్లో మనుగడ లేదు అనే మరి ఈ ఎన్నికలు తేల్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇటు బిజు జనతాదళ్ అయితేంది, అదేవిధంగా బీఎస్పీ అయితేంది, బీఆర్ఎస్ అయితేంది, ఏఐడిఎంకే అయితేంది, ఇవేవి కూడా ఇటు ఇండియా కూటమిలో లేకుండా అదేవిధంగా ఇటు ఎన్డీఏ కూటమిలో లేకుండా పోటీకి దిగడంతో మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ దేశానికి సంబంధించి ఎంపీ ఓటులో కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తా అన్న పార్టీలకో కూటమిలకో ఓట్లేసారు తప్ప ప్రాంతీయ పార్టీలకు వేయకపోవడంతో వీటన్నిటి కూడా ప్రాతినిధ్యం కరువైంది. ఈరోజు కనుక తెలంగాణలో మరి 7 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్ కనుక వచ్చి ఉంటే ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పేవాడు కేసీఆర్. దాంతో తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలన్నీ వచ్చేటి. ఇప్పటికీ నితీష్ కుమార్కి ఏదైతే 12 సీట్లు వచ్చినాయో, అదేవిధంగా టీడీపీ మరి చంద్రబాబుకు 16 సీట్లు వచ్చినాయో, దేశమంతా కూడా ఆ ఇద్దరిపైనే చర్చ సాగుతూ ఉన్నది. ఇక్కడ మరి 8 సీట్లు బీజేపీకి వచ్చిన, 8 సీట్లు కాంగ్రెస్ వచ్చిన తెలంగాణ ఊసే లేదు. ఈ పరిస్థితులలో మరి బీఆర్ఎస్ కనుక 8 సీట్లు వచ్చి ఉంటే మరి దేశమంతా కూడా కేసీఆర్ వైపు చూసేవాళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రయోజనాల కోసం మరి కేంద్రం మెడలు వంచి ఆ 8 సీట్లతోటి మనకు కావాల్సిన ప్రయోజనాలన్నీ కానీ, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అయితేంది, ఇవన్నిటిని కూడా సాధించే అవకాశం ఉండేది. ఇంకా మనకు రావాల్సిన మరి రైల్వే ప్రాజెక్టులు అయితేంది, ఇంకా ఇతర అంశాలు హైవేలు అయితేంది, వీటన్నిటికి కూడా నిధులు రాబట్టే అవకాశం ఉండే. ఈరోజు మరి కాంగ్రెస్ నాయకులు ఆ దిశగా ఏ విధంగా పోరాటం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అనేది మరి అన్ని రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో ఈ ఎంపీలందరినీ కూడా వాడుకుంటుంది. మరి కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాలంటే తెలంగాణకు సంబంధించిన పార్టీ అయి
పార్టీ ఉంటే ఈరోజు తెలంగాణకు ప్రయోజనం జరిగి ఉండేది. ఈరోజు ఏపీలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారిండు, మరి కింగ్ మేకర్గా మారిండు. కాబట్టి మరి ఏపీకి ఏది కావాలన్నా ఈరోజు కేంద్రం మరి తలొగ్గే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు మరి మన బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకపోవడం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగినట్టుగానే మనం ఇక్కడ భావించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎన్డీఏ నేతగా మోదీ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు మోదీ సారథ్యంపై ప్రశంసలు అని చెప్పి మన ఇండియా నేతగా మూడోసారి ఎన్నికైన మోదీకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 16% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతలు అవయదానం చేశారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. మా పాలన మెచ్చుకున్న ప్రజలు ఓట్లు సీట్లు పెంచి ఆశీర్వదించారు. మేము అభిపాలనం ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు లేవు, ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు అని చెప్తూనే మరోవైపు బీఆర్ఎస్ను బదనాం చేసే మరి కార్యక్రమానికి తెరలేపిండు రేవంత్ రెడ్డి. ఏదైతే మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్గా సాగినాయి ఎంపీ ఎన్నికలు. కాబట్టి ఇక్కడ మరి బీఆర్ఎస్ అనేది రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అని ప్రజలందరూ కూడా మరి కూటమిల వైపే ఎదురు చూసిరు. ఇటు ఇండియా కూటమినా ఇటు ఇండియా కూటమినా అని చెప్పి అందులో భాగంగానే మరి బీజేపీ వైపు మళ్ళీనాయి. వాస్తవంగా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళీనాయి. మరి అదేవిధంగా ఏదైతే మరి రాష్ట్రానికి సంబంధించిన ఓట్లకు వచ్చేటప్పటికీ ఆ ఓట్లను నిలబెట్టుకునే అవకాశం లేదు బీజేపీ పార్టీకి. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, ఒకే ఒక ఎంపీ ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో కూడా 4 ఎంపీలు గెలిచింది. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చేటప్పటికి కొంతమేర బలం పెంచుకున్న 8 స్థానాలకే పరిమితమైంది. ఢిల్లీ లాంటి రాష్ట్రంలో చూసుకుంటే 2 సార్లు కూడా అక్కడ యాప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, శాసనసభలో గెలిచి. మరి అక్కడ 2 చోట్ల కూడా 2 సార్లు కూడా ఎంపీ సీట్లు 7 ఉంటే 7 బీజేపీ గెలుచుకున్న పరిస్థితి. అంటే కేంద్రానికి సంబంధించిన ఎన్నికలను చూసేటప్పటికీ ఇటు మోడీ వర్సెస్ కాంగ్రెస్ లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్నే చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీల వైపు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం రండి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపక్ష ఇండియా కూటమి మల్లగుల్లాలు పడుతోంది. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా పార్టీలన్నింటినీ ఆహ్వానిస్తున్నట్లు ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. ఏదైతే ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డ పార్టీలు ఆల్రెడీ మరి మెజార్టీ కంటే ఇంకా 20 స్థానాలు ఎక్కువగా సాధించినా కూడా అయినా వీళ్ళు దింపుడు గలం ఆశలు వదులుకోవడం లేదు. పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 99 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీనే ఎన్డీఏ కూటమిని చీల్చాలనుకుంటే 240 స్థానాలు వచ్చిన బీజేపీ ఇండియా కూటమిని చీల్చే అవకాశం లేదా అనే విషయాన్ని కూడా గమనించకుండా కేవలం మరి ఇక్కడ అధికారం మీద కాంక్షతోటి ఇప్పటికి కూడా వాళ్ళను మరి ఏదైతే తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మరోవైపు ఇక్కడ నైతికంగా మేమే గెలిచినామని చెప్పుకుంటున్న నేతలు మరి కాంగ్రెస్ నేతలకు సెంచరీ మార్క్ రాలేదనే విషయాన్ని కూడా గమనించకుండా వాళ్ళు ప్రకటనలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మోదీ 3వసారి అని చెప్పి అదేవిధంగా వేచి చూస్తామని చెప్తా ఉన్నారు ఇండియా కూటమి నేతలు. బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు తీర్పిచ్చారు, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నారు. మరి బీజేపీ పాలన వద్దని చెప్తే ఎన్డీఏ కూటమి మరి ఎన్నికల ముందే జట్టు కట్టింది. ఎన్నికల ముందు జట్టు కట్టిన పార్టీకి ఏదైతే కూటమికి ప్రజలు పట్టం కట్టింది కదా, మరి అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు ఏ విధంగా కోరిండు. ఏదైతే మరి బీజేపీకి ఏకపక్షంగా మెజార్టీ వచ్చేదో అది మెజార్టీ తగ్గింది, కొన్ని సీట్లు తగ్గినాయి తప్ప పూర్తి స్థాయిలో ఎన్డీఏ మరి ఎన్నికలకు ముందే జట్టు కట్టిన ఎన్డీఏకు మరి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉన్నదో దానికంటే అదనంగా 20 సీట్లు వచ్చినాయి. మరి సొంతంగా కాంగ్రెస్ 100 సీట్లను కూడా సాధించలేకపోయిన విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి, బీజేపీతో కేసీఆర్ బేరసారాలు, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారని చెప్పి మరి ఓట్లు ఏదైతే కేసీఆర్ బదలాయించిండా లేదంటే మరి ఎమ్మెల్యేలు బదలాయించిండా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన బస్సు యాత్రలతోటి ఏ విధంగా ప్రచారం చేసిండు అన్నది ఇదేదో సాటుకు చెవులో చెప్పేది కాదు. మరి మీరు అందరూ కూడా అటుపోయి బీజేపీకి ఓట్లేరని మరి ఇక్కడ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి అని చెప్పి పిలుపునిస్తున్న రేవంత్ రెడ్డి మరి ఈయన ఆత్మ ప్రబోధానుసారం ఖచ్చితంగా కాంగ్రెస్లోనే ఉంటాడా, ఏకనాథ్ షిండేగా మారతాడా అనే విషయాన్ని కూడా మరి రాబోయే రోజుల్లో తెలియనున్నది. మోదీ ప్రభంజనానికి బ్రేక్. ఎన్డీఏ గెలిచినా తగ్గిన నరేంద్రుడి ప్రభ తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన అని చెప్పి మరి మోడీ ప్రభంజనానికి బ్రేక్ పడ్డది. ఎన్డీఏ గెలిచింది కానీ మరి నరేంద్ర మోడీ ప్రభావం తగ్గిందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ మీద మరి వ్యతిరేకత ఏర్పడడం అనేది కామన్గా ఉంటుంది. ఈ పరిస్థితులలో మరి వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉన్నట్టయితే ఎన్డీఏ కూటమి మరి ఇక్కడ దెబ్బతిని ఇక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది. అయినప్పటికీ కూడా మరి కొంతవరకు సీట్లు తగ్గిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఎంతో కొంత నరేంద్ర మోడీ ప్రభావం లేదని చెప్పక మరి లేదు అని చెప్పడం తప్పే అవుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తొలకరి పలకరింపు. హైదరాబాద్లో కుండపోత, బేగం బజార్లో 8.8 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా మద్రాలలో 5, చౌటుప్పల్లో 4 సెంటీమీటర్లు, భద్రాద్రి రంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి 2 మృతి, మంగళహాట్ గుట్టపై నుంచి రాయిపడి చిన్నారి దుర్మరణం. వచ్చే 2 రోజులు వర్షాలే. పాలమూరు రంగారెడ్డిలో భారీగా. హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం అని చెప్పి మరి ఆల్రెడీ తొలకరి పలకరించింది. మరి ఒకవైపు పిడుగులు పడతా ఉన్నాయి, ఒకవైపు భారీగా మరి హైదరాబాద్లో కుండపోత వర్షాలు, బేగం బజార్లో మరి అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షం పడేదని చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మోడీకి పట్టం ప్రమాణ స్వీకారం 9న, ఒకరు 8న అంటున్నారు, ఒకరు 9న అంటున్నారు. కానీ ఎన్డీఏ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించని అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్తో పాటు తీన్మార్ మల్లన్న ముందంజ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి రౌండ్లో 36,210, భారత బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,540 పోటాపోటీగా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి రెండో ప్రాధాన్యత ఓటే ఇక్కడ కీలకం అయ్యే అవకాశం ఉన్నది. మరి రెండో ప్రాధాన్యత ఓట్లో తీన్మార్ మల్లన్నకు పడ్డ ఓట్లలో మరి రెండో ప్రాధాన్యత ఎవరికి పడ్డది, అదేవిధంగా రాకేష్ రెడ్డికి పడ్డ ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి పడ్డదని మరి ఇక్కడ ప్రధానంగా కీలకంగానున్నది. ఒకవేళ మొదటి రౌండ్లో కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లతో కనుక మరి ఇక్కడ ఫలితం తెలియకపోతే రెండో రౌండ్ ఓట్లలో మరి తీన్మార్ మల్లన్నకు మొదటి రౌండ్లో ఎక్కువ పడ్డట్టయితే ఆయనకు పడ్డ ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లన్నీ కనుక రాకేష్ రెడ్డికి పడ్డట్టు ఉంటే అవన్నీ కూడా రాకేష్ రెడ్డికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ రెండో రౌండ్ ఓట్లతోటి మరి రాకేష్ రెడ్డి గెలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి రెండో రౌండ్ తోటి గెలుస్తుందా, మరి ఎలిమినేషన్ రౌండ్ రాక వెళ్తారా అనే విషయాన్ని మరి ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. బారాసా ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలి, వారి ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టిరని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇక భాజపా చేతికి పగ్గాలొద్దు, ప్రజల మనోభిష్టం ఇదే, తగిన సమయంలో సరైన అడుగులు వేస్తాం, మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి, ఇండియా కూటమి నేతల తొలి భేటీలో ఖర్గే అని చెప్పి ఇప్పటికే 28 పార్టీలతోటి కూటమి ఏర్పాటు చేసి మరి 234కే పరిమితమైంది ఇండియా కూటమి. ఇంకా కూడా మరిన్ని పార్టీలతోటి మరి కలుపుకొని మరి బీజేపీని దెబ్బ కొడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ భాజపా అనేది సొంతంగా 240 స్థానాలు సాధించింది. మరి ఇక్కడ ఏదైతే నితీష్ కుమార్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆ 2 పార్టీలతో పాటు జనసేన పార్టీ కలిస్తేనే వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. మరి వాళ్ళకు 3 పార్టీలతోటే ఇక్కడ నిలబడ్డ పరిస్థితులలో వీళ్ళు 28 పార్టీలకు కూడా ఇంకా అందనంత దూరంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ సెంచరీ కూడా కొట్టలేకపోయింది. ఏదైతే కాంగ్రెస్ అనేది సొంతంగా 200 స్థానాలు గెలుచుకోగలిగినప్పుడు మాత్రమే మరి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మరి రాబోయే రోజులలోనైనా కాంగ్రెస్ మరింత పుంజుకొని 200 స్థానాలకు ఎగబాకిన రోజు మాత్రమే ఇక్కడ అధికారం మరి చేతులు మారే అవకాశం ఉంటుంది. లేదంటే మరి ఇంకా భాజపాను కొట్టే మరి ఇంత ప్రతికూల పరిస్థితులలో కూడా ఏదైతే భారత్ జోడో యాత్ర అన్నాడు, భారత్ న్యాయ యాత్ర అన్నాడు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినా కూడా 100 సీట్లను సాధించలేకపోయిండు రాహుల్ గాంధీ. మరి 328 సీట్లకు పైగా పోటీ చేసి కనీసం సగం స్థానాలు కూడా గెలుచుకోలేకపోయిన రాహుల్ గాంధీ ద్వారా మరి ఇక్కడ భాజపాను దెబ్బకొట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదని మరోసారి తేలిపోయింది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.